చేస్తూ అనేకమైన రచనలు రాస్తూ అదేవిధంగా సాగునీటి రంగంలో అపారమైన అనుభవం గడించి గత ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన పెద్దలు వి ప్రకాష్ గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాం. జై తెలంగాణ. చల్లబడ్డది అంతా. తెలంగాణ రాకముందు గట్టిగా ఉండే, ఇప్పుడు మళ్ళొకసారి జై తెలంగాణ. జై తెలంగాణ. ఇది మన రాష్ట్ర నినాదం. ఇప్పుడు వెనుక ముందు ఆడొద్దు. సో ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఇవాళ టీఆర్ఎస్వి. ముందుగా సభలో ఉన్న పెద్దలకి, అదేవిధంగా వచ్చిన విద్యార్థి నాయకులకు, పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, మూసి పైన కొట్లాడుతున్న మిత్రులందరికీ కూడా పేరు పేరున అభినందనలు. సో టీఆర్ఎస్ విద్యార్థి విభాగమే కదా, విద్యార్థి విభాగం తీసుకున్న ఈ నిర్ణయం చాలా సంతోషకరం. వెనుకడ మేము చిన్నప్పుడు పాటలు పాడుకునేది, విద్యార్థులు సమసమాజ నిర్మాతలురా, విద్యార్థులు దేశ భావి నిర్ణేతలురా. కానీ చంద్రబాబు నాయుడు పీరియడ్లో, ఆ తర్వాత అంతకంటే ముందు ఈ విద్యార్థి సంఘాలకు ఎన్నికలు ఎప్పుడైతే రద్దు చేశారో, ఒక జేఎన్యూ, సెంట్రల్ యూనివర్సిటీ లాంటి తప్ప ఎక్కడ కూడా విద్యార్థులకు ఎన్నికలు లేవు. ఎన్నికలు లేకపోయేసరికి శ్రీశ్రీ అన్నట్టుగా కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పుకార్లకి షికార్లకి నిబద్ధులు, తాతగారి బామ్మగారి రేవంత్ గారి భావాలకు దాసులు, నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు అని శ్రీశ్రీ తిట్టాడు. కానీ మనం టీఆర్ఎస్ తరఫున ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో యువకులు, పావన నవ జీవన బృందావన నిర్మాతలు, వారికే మనం సాల్యూట్ చేద్దాం. మూసి మీద కొన్ని టెక్నికల్ విషయాలు, కొన్ని లీగల్ అంశాలు, ఎందుకంటే నేను అడ్వకేట్ కూడా, ఈ రెండు విషయాల మీద 4 మాటలు మీతో పంచుకుందామని వచ్చాను. ఎందుకంటే చాలామంది ఏది పడితే అది మాట్లాడుతున్నారు. మనం ఆ గైడ్లైన్స్ ప్రకారమే మాట్లాడదాం, మనకు ఇబ్బంది ఏం లేదు. మనం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏమడుగుదామంటే, ఇప్పటిదాకున్న ఎన్జిటి గైడ్లైన్స్, ఇప్పటిదాకున్న చట్టంలో ఉన్న రెగ్యులేషన్స్, గతంలో జరిగిన పొరపాట్లు అన్నింటిని దృష్టిలో పెట్టుకొని డిసైడ్ చేయమందాం. వాళ్ళు టైం కూడా ఇచ్చారు కదా, ఏప్రిల్ 15 దాకా. సో టీఆర్ఎస్పి తరఫున కూడా మీరు ఒక ప్రతిపాదన సిద్ధం చేసి సబ్మిట్ చేయండి. టీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా ఒకటి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. సరే, వాళ్ళు కన్సిడర్ చేస్తారా చేయరా పక్కకు పెడదాం. మనం చెప్పలేదనే ఒక అపవాదం మన మీద అవసరం లేదు, సబ్ కమిటీ కాబట్టి. నంబర్ 1 ఏంటంటే, ఈరోజు వరకు భారతదేశంలో ఎటువంటి రెగ్యులేషన్స్ కూడా, ఎటువంటి నోటిఫికేషన్ కూడా చేయలేదు. ఒక నదికి ఇంకా దారుణం ఏంటంటే, నదికి బఫర్ జోన్ ఉండదు. బఫర్ జోన్ అనేది చెరువులకు ఉంటుంది, నిల్వ ఉన్న నీటికి బఫర్ జోన్ ఉంటుంది. బట్ ఈ గుడి ప్రభుత్వానికి ఏంటంటే ఇప్పటికి కూడా సోయి లేదు. మన సిడబ్ల్యూసీ వాళ్ళు ఒక లేఖ రాశారు, మూసీకి ఫ్లడ్ ప్లేన్స్ ఏమున్నాయంటే ఒకరికొకరు మాట్లాడుకుంటామని నన్ను అడిగారు. ఫ్లడ్ ప్లేన్ అంటే ఏంటి సార్ అని. అంటే వరద వచ్చినప్పుడు ఎంత దూరం అయితే వరద పోతుందో అది ఫ్లడ్ ప్లేన్. అది డిసైడ్ చేయలేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్లో భారతదేశంలో మొట్టమొదటిసారికి నదికి బౌండరీస్ డిసైడ్ చేశారు. ఒక మన తెలంగాణలోనే కాదు, ప్రపంచంలో భారతదేశంలో కూడా ఏ నదికి బౌండరీస్ లేవు. ఎందుకంటే సాయిల్ ఎరోజన్ అనేది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. ఈ నది ఇక్కడ నుంచి ఇక్కడి వరకే ఉండాలని ఎక్కడ కూడా ఇప్పటివరకు డిసైడ్ చేయలేదు. అదొక పొరపాటు అది. ఎందుకంటే నదికి కూడా ఫారెస్ట్కి ఉన్నట్టు బౌండరీస్ ఉండాలి, గవర్నమెంట్ ఆఫీసెస్కి ఉన్నట్టు, రోడ్లకు ఉన్నట్టు బౌండరీస్ ఉండాలి, మన ఇళ్ళకు ఉన్నట్టు ఉండాలి. ఉంటే ఏమైందంటే సాయిల్ ఎరోజన్ కాకుండా మనం కొన్ని చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. చాలా దారుణమైన అంశం ఏంటంటే, భారతదేశంలో నదుల ద్వారా సముద్రంలో కలుస్తున్న టాప్ సాయిల్ ఏదైతే ఉంటుందో అది 500 టన్నులు. అంటే ఒక సంవత్సరంలో భారతదేశంలో నదుల ద్వారా సముద్రాల్లో కలిసేది 500 టన్నుల టాప్ సాయిల్. 1 ఇంచు టాప్ సాయిల్కి 500 నుంచి 1000 సంవత్సరాలు పడుతుంది తయారు కావడానికి. మనం తినే అన్నం కానీ, కూరగాయలు కానీ, ఆహారం కానీ, సమస్త జీవులకు ఆహారం కానీ, ఆ మట్టిలో ఉండే జీవం కానీ టాప్ సాయిల్లోనే ఉంటుంది. చాలా యథేచ్ఛగా నదులలో మనము పంపిస్తూ ఉన్నాం. దానివల్ల ఏమైంది, ఈ నదులకు బౌండరీస్ అనేటివి డిసైడ్ కాకుండా పోయినాయి. మరి మూసీ నదికి ఏది ప్రామాణికంగా తీసుకుందాం, ఎప్పటి బౌండరీస్ మనం ప్రామాణికంగా తీసుకుందాం. అతి కష్టం మీద కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు వారు ఒక ఆదేశం ఇచ్చారు, 3 నెలల్లో నాకు మూసీకి 52 కిలోమీటర్ల బౌండరీ కావాలి, బాబుఘాట్ నుంచి నాగోల్ దాకా. ఏం చేశారు రెవెన్యూ డిపార్ట్మెంటు, మున్సిపల్, ఇరిగేషను
అందరు కూర్చొని ఫైనల్గా ఏం చేశారంటే 3 సంవత్సరాలు పట్టింది బౌండరీస్ చేయడానికి. 3 నెలలు కావాలంటే 3 సంవత్సరాలు పట్టింది. ఇక ఆ తర్వాత గవర్నమెంట్ పడిపోయింది. ఇక ఫ్లడ్ జోన్ ఏంది, బఫర్ జోన్ ఏంది, ఎఫ్టీఎల్ ఏంది, ఏది లేదు. సరే మరి ఇదివరకు ఇల్లు కట్టుకున్న వాళ్ళను కూలగొట్టే హక్కు మీకు ఎక్కడిది? ఎందుకంటే అప్పుడు 12 మీటర్స్ ఉండే. అప్పుడు 2012లో కిరణ్ కుమార్ రెడ్డి జియో నంబర్ 7 తీసుకొచ్చాడు మూసీ మీద. జియో నంబర్ అంటే నాట్ ఓన్లీ మూసీ, గ్రామాలలో కానీ పట్టణాల్లో కానీ వాళ్ళు బఫర్ జోన్ అన్నారు. బట్ అది ఫ్లడ్ ప్లేన్ అని చదువుకోవాలి. ఎంత ఉండాలి అని అనుకున్నప్పుడు జియో నంబర్ 7 చెప్పేది 50 మీటర్లు అయితే సిటీలో, అది రివర్ ఒడ్డు నుంచి, రివర్ బండు నుంచి 50 మీటర్లు, ఊళ్ళల్లో అయితే 100 మీటర్లు. ఇది కిరణ్ కుమార్ రెడ్డి మార్చిండు. తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్లో జియో నంబర్ 168 వచ్చింది. ఈ 168 కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన జియోనే యథాతథంగా తీసుకున్నారు తప్ప దాన్ని తగ్గించడం కానీ పెంచడం కానీ జరగలేదు. ఎందుకంటే సమైక్య రాష్ట్రంలో అది వచ్చింది కాబట్టి దాని మీద ఇంకా పరిశోధన చేయలేదు కాబట్టి కొత్తగా వచ్చిన ప్రభుత్వము ఐస్టీస్గా జియోనే ఇంప్లిమెంట్ చేసింది. బట్ అంతకుముందు ఏముండే, 2012 కంటే ముందు కేవలం 12 మీటర్లే ఉండేది. 12 మీటర్లు ఉన్నాయి కాబట్టే పర్మిషన్ తీసుకొని కట్టుకున్నారు అందరు. వీళ్ళని రాత్రి కూలగొడతామంటే వాళ్ళు ఏమైనా చట్ట విరుద్ధంగా కట్టుకున్నారా? ఇప్పుడు మధు పార్క్ రిడ్జ్ ఉంది, బాపుఘాట్ సంగమానికి దగ్గరలో ఉంటుంది. వెనక ఈసా నది ఉంటుంది, ముందట మూసీ నది ఉంటుంది, మూసా నది ఉంటుంది. ఈ రెండు కలిసినాకనే బాపుఘాట్ దగ్గర మూసీ అంటాం దాన్ని. ఈ రెండు కలవడానికి ముందు వాళ్ళు ఖచ్చితంగా 12 మీటర్లు దాటిన తర్వాతనే కట్టుకున్నారు. వాళ్ళు ఎప్పుడైతే 12 మీటర్ల లోపుంటే కూల్చేయాలి, కానీ నువ్వు 12 మీటర్లు దాటిన తర్వాత బాజాబ్తా పర్మిషన్ తీసుకొని, ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్ తీసుకొని కట్టుకున్నారు. బహుశా అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉంటుంది మొదలుపెట్టినప్పుడు. బట్ ఆ పర్మిషన్స్తో ఇల్లు కట్టిన తర్వాత అది కాంగ్రెస్ గవర్నమెంట్. దాసోహి శ్రావణ్ గారికి ఆహ్వానం. సో ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, మధు పార్క్ రిడ్జ్ అనేది జీరో వాల్యూ ఎట్లయితే రేవంత్ రెడ్డి మనం ప్రశ్నించాల్సింది. మధు పార్క్ రిడ్జ్ అక్కడ ఉన్న ఎవరైతే రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళకు మన సాలిడారిటీని తెలుపుతూనే వాళ్ళ తరఫున మనం మాట్లాడాల్సింది కానీ మనం కొట్టాడాల్సింది కానీ ఏంటిదంటే, మధు పార్క్ రిడ్జ్ ఎట్లా జీరో వాల్యూ అవుతుంది? ఎందుకంటే బాజాబ్తా పర్మిషన్ తీసుకొని కట్టారు. కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ టీడీపీ గవర్నమెంట్, రెండు గవర్నమెంట్లల్లో పర్మిషన్ తీసుకొని కట్టారు. మరి అప్పుడు ఎట్లా పర్మిషన్ ఇచ్చారంటే అది లీగల్. అది 12 మీటర్లే బఫర్ జోన్ ఉండేది అప్పుడు. అంటే ఫ్లడ్ ప్లేన్ అనేది 12 మీటర్లే ఉండేది. కాబట్టి మధు పార్క్ రిడ్జ్ ఇది జీరో వాల్యూ కాదు, 100% ఏంటంటే అది దానికి యాజ్ పర్ రూల్ ఒకవేళ ల్యాండ్ అక్విజిషన్ చేసినట్టయితే అర్బన్లో దానికి కావాల్సినంత డబ్బులు ఇచ్చి వాళ్ళని అక్కడి నుంచి రిహాబిలిటేట్ చేయడానికి ఒక అంగీకార యోగ్యమైన పద్ధతిలో, అది కూడా ఏంటంటే వాళ్ళ యాక్సెప్టెన్స్ ఉండాలి, ఆ ప్రజా విచారణలో వాళ్ళని పిలవాలి. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, మేము టీడీఆర్ ఇస్తామంటుంది. టీడీఆర్ అది అమలైతో కాదో తెలియదు. రేపు ఇదే ప్రభుత్వం టీడీఆర్ ఇచ్చి ఒక ఏడాది తర్వాత జియో మార్చదని గ్యారంటీ ఏం లేదు. ఆ టీడీఆర్కి ఇచ్చే రేట్ ఏముంటుంది, వీళ్ళు అమ్ముకుంటే ఎంత రేట్ వస్తుంది, అసలే రియల్ ఎస్టేట్ డమాలన్నది. ఇప్పుడు టీడీఆర్లే కాదు, కట్టిన బిల్డింగ్లకే దిక్కులేదు, ఇంకో ఫ్లోర్ వేసుకోమని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. అందుకే మధు పార్క్ రిడ్జ్ వాళ్ళు దీన్ని అంగీకరించడం లేదు. వాళ్ళు ఒక్కరే కాదు, ఇవాళ మూసీ ఒడ్డున ఉన్న ఈ 10,000 కుటుంబాలను, ఏదైతే 10,000కు పైన కుటుంబాలను ఐడెంటిఫై చేశారో మూసీ నిర్వాసితులు, వాళ్ళ విషయంలో కూడా ఇదే అన్యాయం జరగబోతూ ఉన్నది. వాళ్ళకి టీడీఆర్ ఇస్తే వాళ్ళు ఎక్కడ పోతారు పట్టుకొని? ఏ మైహోమో అపర్ణ వాళ్ళ దగ్గరకు పోతే వీళ్ళకి ఆ లెక్కలు తెలివే, టీడీఆర్ ఎంత ఉంటుంది, ఎంత ఇవ్వాలి. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. కేసీఆర్ గారు కూడా మునుపటి గవర్నమెంట్లో ఆయన ఏం ఆలోచించాడంటే, మూసీ శుద్ధీకరణకు మనం ప్రథమ ప్రాధాన్యత ఇద్దాం. అందుకే ఏం చేశారు, 54 నాలాలను ఐడెంటిఫై చేశారు. 70 ఎస్టీపీలు పెట్టాలనేది ఆనాటి రిక్వైర్మెంట్. 31 ఎస్టీపీలకు ఒకటే రాత్రి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు, 3,600 కోట్లు. వాటి ద్వారా 31 ఎస్టీపీల పనులు స్టార్ట్ అయినాయి. ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడే చాలా వరకు పూర్తయినాయి. మిగిలిన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇబ్బంది కత్తిరిస్తున్నాడు. ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. నెక్స్ట్ 39 ఎస్టీపీలకు అప్పటి గవర్నమెంట్ ప్రతిపాదించిన పథకం ప్రకారంగా అమృత్ స్కీమ్లో తీసుకున్నారు. అమృత్ స్కీమ్ కూడా శాంక్షన్ అయింది. రేవంత్ రెడ్డికి ఇక్కడనేమో గాంధీ విగ్రహం పెట్టడానికి 500-600 కోట్లు దొరుకుతాయి, కానీ అమృత్ స్కీమ్లో కాంట్రిబ్యూషన్ అమౌంట్ కట్టడానికి 10%, అది 90% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ 10% ఇచ్చుంటే
ఈ మిగతా 39 ఎస్టీపీలు పూర్తయితే నల్గొండకు మంచినీళ్ళు పంపొచ్చు కదా. ఇవాళ జోన్ 1లో కనుక బాబు ఘాట్ నుంచి ఇటు ఇమాజ్ సాగర్ వరకు కానీ అటు మూసా మీద ఉన్న గండిపేట వరకు కానీ మీరు ఎంత శుద్ధి చేసినా కూడా నల్గొండకు పోవాల్సిన నీరు మాత్రం మురుగునీరే పోతుంది. ఎందుకంటే ఇక్కడ మురుగునీరు జనరేట్ అయ్యే ప్లేస్ కాదు మీరు చేసేది. మురుగునీరు 99% జనరేట్ అయ్యేది బాపుఘాటు కింద, పురాణపూల్ కింద. కాబట్టి ఇవన్నీ కూడా మనం అవగాహనతోని ఇప్పుడు ఎట్లాగో మీరు 4వ తారీఖు నుంచి ఏదైతే యాత్ర కార్యక్రమం పెట్టుకున్నారో ఈ యాత్రలో ఇంటింటికి పోయినప్పుడు కొన్ని టాకింగ్ పాయింట్స్ తయారు చేసుకోండి. ఈ టాకింగ్ పాయింట్స్ ఎట్లుండాలంటే ఒక లేమ్యాన్ మాట్లాడినట్టు ఉండొద్దు, ఒక మెచ్యూర్డ్ ఇంటెలెక్చువల్ మాట్లాడినట్టు ఉండాలి. మీరు లాయర్ కాకపోయినా లా పాయింట్స్ మాట్లాడాలి, మీరు పర్యావరణవేత్త కాకపోయినా కూడా పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడాలి. అందుకే నేను ఈ పాయింట్స్ అన్ని మీకు చెప్తా ఉన్నా. రెండవది, నదికి ఒక 3 రకాల పారామీటర్స్ని ప్రామాణికాలని కేంద్ర ప్రభుత్వము మోడీ గారి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో ఒకటి ఏంటంటే ప్రొటెక్టెడ్ జోన్. ప్రొటెక్టెడ్ జోన్ అంటే నది లోపల. తర్వాత రెస్ట్రిక్టెడ్ జోన్ అది ఎంత ఉండాలి, తర్వాత పర్మిటెడ్ జోన్, రెగ్యులేటెడ్ జోన్ ఎంత ఉండాలి. అంటే ఈ ప్రోహిబిటెడ్ జోన్ ఏదైతే ఉన్నదో అది నదియే కాకుండా నది బౌండరీ నుంచి ఒక 50 మీటర్ల వరకు ప్రోహిబిటెడ్ జోన్. అంటే ఇవి గతంలో ఉన్న నిర్మాణాలకు వర్తించదు, ఇప్పటి నుంచి ఉండే నిర్మాణాలకే వాళ్ళు దాన్ని రెస్ట్రిక్ట్ చేశారు. ఎన్జిటి కూడా ఏమన్నది, ఆ సరిపోదు, 200 మీటర్ల వరకు రెస్ట్రిక్టెడ్ జోన్ పెట్టాలి. వీళ్ళు 100 మీటర్లు పెట్టారు, నది ఒడ్డు నుంచి 100 మీటర్లు పెట్టారు మోడీ ప్రభుత్వం. ఎన్జిటి ఏమన్నది 200 మీటర్లు పెట్టాలన్నది. ఒకవేళ కనుక ఎన్జిటి ఇచ్చిన ఆర్డర్ ప్రకారం కానీ మోడీ ప్రభుత్వం నిర్ణయించిన ఈ రివర్ మేనేజ్మెంట్ రూల్స్ గైడ్లైన్స్ కానీ అవి అమల్లోకి వస్తే గాంధీ సాగర్ ఎట్లుంటుంది, నైట్ లైఫ్ ఎట్లుంటుంది, నైట్ ఎకానమీ ఎట్లుంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదించిందో ఇవాళనో రేపో అవి రూల్స్ లాగా మనకు ముందుకు వస్తాయి. మరి అప్పుడు కూలగొట్టాలా ఇప్పుడు నైట్ ఎకానమీని? మధు పార్క్ బ్రిడ్జ్ ఎట్లా కూలగొడుతున్నాడో అదే ప్లేస్లో కట్టేది నాట్ ఈవెన్ 30 మీటర్స్ కూడా ఉంటుంది కదా. మరి 100 మీటర్స్ ఉన్న ఇప్పటి రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఎన్జిటి ఇచ్చిందో దాన్ని కూడా వైలేట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఎన్జిటి రెస్ట్రిక్షన్ 200 మీటర్లు నది గర్భం నుంచి, కేంద్ర ప్రభుత్వం పెట్టింది 100 మీటర్లు నది ఒడ్డు నుంచి. మరి ఎక్కడ వస్తుంది గాంధీ సాగర్? మధు పార్క్ రిచ్ ప్లేసులనే వస్తుంది. మన బిల్డింగ్లు ఏవైతే చూపెట్టారో నరసింహారెడ్డి గారు మన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అవన్నీ కూడా 100 మీటర్ల లోపే ఉన్నాయి. ఇప్పుడు శివుని విగ్రహం కూడా నడి నదిలో పెడుతున్నాడు. మరి శివునికి ఒక రూల్ ఉంటుంది, ఇమ్లీపన్ బస్ స్టాండ్కి ఒక రూల్ ఉంటుంది, మెట్రో స్టేషన్కి ఒక రూల్ ఉంటుంది, మధు పార్క్ బ్రిడ్జ్కి ఒక రూల్ ఉంటుందా? రూల్స్ అనేటివి అందరికి ఒకటే కదా, ప్రభుత్వానికి కూడా ఒకటే కదా. మీకు 2 ఎగ్జాంపుల్ చెప్తాను. ఘనత వహించిన చంద్రబాబు నాయుడు, ది మెంటర్ ఆఫ్ రేవంత్ రెడ్డి, ఆయన ఇక్కడ షాడో చీఫ్ మినిస్టర్గా పనిచేస్తున్నాడు. ఆయన 2 సార్లు పెనాల్టీ పడ్డది. ఒకటి కృష్ణా నదిలో శాండ్ మైనింగ్ మొదలుపెట్టాడు, ఎక్కడ? కరెక్ట్గా ప్రకాశం బ్యారేజ్ దగ్గర. అయితే ఎన్జిటి గైడ్లైన్స్ ప్రకారం 100 మీటర్ల అవతలు ఉండాలి. ఎన్జిటి ఏం చేసింది తెలుసా? 150 కోట్ల పెనాల్టీ కట్టించింది చంద్రబాబు నాయుడుతో. ఆంధ్రప్రదేశ్ మొదటి టర్మ్లో చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు పట్టిసీమ దగ్గర కూడా ఆయన ఇదే స్ట్రక్చర్స్ చేసి శాండ్ మైనింగ్ చేస్తే 120 కోట్ల పెనాల్టీ వేసింది పక్కనున్న చంద్రబాబు నాయుడుకే. రేవంత్ రెడ్డిని వదిలిపెడతారా? రేపు 100 బుల్డోజర్లను ఎన్జిటి పంపించి కూలగొడుతుంది. ఇప్పుడు కార్తిక్ రెడ్డి వేసిండు కదా, ఆ తీర్పు బయటకు వచ్చిన తర్వాత గతంలో ఇచ్చిన ఎన్జిటి తీర్పుల కంటే కూడా గొప్ప తీర్పు వచ్చే అవకాశం ఉన్నది. మరి ఎట్లా కడతాడు? మనం చేయాల్సింది ఏంటంటే ఈ మూమెంట్ను లైవ్గా ఉంచడం. ఈ మూమెంట్ను లైవ్గా ఉంచితే ఈ ఎన్జిటి స్టే ఇస్తుంది. ఈ 2 సంవత్సరాలు అయిపోతుంది, పీడ పోతుంది, మనకు రేవంత్ రెడ్డి పీడ పోతుంది. కాబట్టి ప్రజలకు ధైర్యం చెప్పాలి, కొట్లాడదాం, 2 సంవత్సరాలు కొట్లాడదాం, మేము మీ వెంట ఉంటాం. ఒక్క 2 సంవత్సరాలు కొట్లాడితే చాలు. మనం ఫిజికల్గా కొట్లాడకుండా ఎన్జిటీలు ఆర్డర్లు ఇవ్వవు. హైదరాబాద్లో ఏం జరిగేదంటే తెలంగాణ ఉద్యమం అప్పుడు రోడ్లన్నీ కూడా జామ్ చేసి మనం ధర్నాలు చేస్తూ ఉంటే హైకోర్టు జడ్జీల కార్లన్నీ కూడా లాగిపోయేది.
ఆగిపోయి వాళ్ళు కూడా ఉద్యమంలోకి రావడమే కాకుండా పాజిటివ్గా మనకు ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు. సో ఇవాళ ఎన్జిటి ప్రభావితం కావాలంటే ప్రజల ఆందోళన, ప్రజల స్పందన. గుర్తుపెట్టుకోండి, ప్రజా ఉద్యమాలు లేకపోతే ప్రభుత్వాలు వినై, కోర్టులు వినై, ఉన్న చట్టాలను కూడా అమలు చేయడానికి అధికారులు సిద్ధంగా ఉండరు. కాబట్టి ఉద్యమమే అన్నిటికీ పునాది. కొద్దిగా ఎందుకో ఉద్యమాలకు అనేది వెనుకబడ్డట్టు కనబడతా ఉంది. యువకులు, విద్యార్థులంతా మళ్ళొక్కసారి మూసీని ముందు పెట్టుకొని ఆ విద్యార్థులల్లో ఆ చైతన్యాన్ని మనం తీసుకురాగలిగితే తప్పకుండా మనం సక్సెస్ అవుతాం. ఒక 2 ఉదాహరణలు చెప్తాను. థేమ్స్ నది గురించి చాలా మాట్లాడుతున్నారు. 1860లో అప్పుడు డిసైడ్ చేశారు మూసీని, మన థేమ్స్ను ప్రక్షాళన చేయాలని. 1860, 2025 నాటికి ఇంకా జరుగుతూనే ఉన్నది. థేమ్స్ నది ప్రక్షాళన పూర్తి కాలేదు. నేను ఒక 8 ఏళ్ల కింద పోయినప్పుడు కూడా ఇంకా మురికి వాసనే వస్తూ ఉన్నది థేమ్స్లో. ఆ నదిలో తిరిగాం, బోట్లో తిరిగాం. పక్కనే ఉన్న సాబర్మతి, ఈరోజు వరకు కూడా సాబర్మతి అనేది శుద్ధీకరణ జరగలేదు. ఎస్టీపీలు అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. ఉదాహరణ ఏంటంటే అక్కడ రెస్టారెంట్లు వాళ్ళు యాక్షన్లో పార్టిసిపేట్ చేసి మాకు లాభం రావట్లేదు, జనం రావట్లేదు అని చెప్పి క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయారు. రెండవది పార్కింగ్ వాడు, 2 వీలర్ 4 వీలర్ పార్కింగ్ వాళ్ళు అక్కడ లేకుండా పోయి ఏంటంటే మళ్ళీ యాక్షన్ పెడితే ఎవడు పాడడానికి రాలేదు. ఆ రివర్ ఫ్రంట్లో ఏవైతే బ్యూటిఫికేషన్ చేశారో, గార్డెన్స్ పెట్టారు కదా, అక్కడ ఎవరూ రావట్లేదు. ఎందుకు అంటే కంపు వాసన వస్తుంది సాబర్మతి. మరి దాన్ని ఎట్లా ఎగ్జాంపుల్ పెట్టుకుంటారు? ఇవన్నీ కూడా మనము చూడాలి. ఒకవేళ గుడిసెలే కూల్చేయాలనుకుంటే, మూసి ఒడ్డున ఉన్న నిర్వాసితులను చేయాలనుకుంటే వాళ్ళందరినీ ముందు యమునా నది మధ్యలో కట్టిన ఆ టెంపుల్ ఉంటుంది, ఏంటది, మార్వాడీస్ది, అక్షర్ధామ్. ఫస్ట్ అక్షర్ధామ్ గులగొట్టాలి. నది మధ్యలో కట్టారు, యమునా నది మధ్యలో. రెండవది, ఇక్కడ నుంచి 55 కిలోమీటర్ల లోపల చాలా దేవాలయాలు, సమాధులు ఉన్నాయి. ఎక్కడ? మూసీ నదిలో. వాటిని తీసేయాలి. తర్వాత ఇమ్లిబన్ కాంగ్రెస్ గవర్నమెంటే కట్టింది. నట్టనడి నదిలో ఇమ్లిబన్ ఎట్లా కడతారు? బస్ స్టాండ్. అది మూసీ నది ఫ్లోని అడ్డుకుంటుంది కదా, దాన్ని గులగొట్టండి ముందు. దాన్ని గులగొట్టిన తర్వాత మా బస్తీల మీదకి రండి అని చెప్పాలి. మెట్రో స్టేషన్ అవి కూడా అలానే కట్టారు. తర్వాత రోడ్డు, మూసీ నది ఒడ్డున రోడ్డు వేయడం అనేది ఎన్జిటి ఇప్పటికే ఎన్నో ఆర్డర్స్ ఇచ్చింది, సుప్రీంకోర్టు ఇచ్చింది. 200 మీటర్ల దూరం వరకు ఏ స్ట్రక్చర్ ఉండొద్దు అని చెప్పింది, రోడ్డు కూడా ఉండొద్దు. ఈయన 4-వే రోడ్లు పెట్టాడు. అది కూడా సుప్రీంకోర్టు ఆదేశాలకు, ఎన్జిటి తీర్పులకు విరుద్ధమైనది. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఒక అస్త్రాలు, పాశుపదాస్త్రాలు మనకు మన చేతుల్లో. గెలవడానికి, విజయాన్ని అందించడానికి కావాల్సిన ఆయుధాలు. ఇవన్నీ పట్టుకొని మీరు యుద్ధానికి బయలుదేరండి. మీ వెంట మేము ఉంటాం. థ్యాంక్ యూ సార్.